హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారిది అధికారం పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ప్రబుద్ధులు బయలుదేరి బయటకు వచ్చారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళంటే ఏ ఎండకి ఆ గొడుగు పట్టే ఎదవలన్నమాట. ఇంకొకరైతే మతాలు కులాలు ఈ భావంతో కొవ్వెక్కి కొట్టుకునే కొంతమంది చీడ పురుగులు అనమాట. వీళ్ళందరి గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తూ ఉన్నా అంటే, రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ముక్కు పచ్చలారని 3 ఏళ్ల చిన్నారని ఒకడు తీసుకెళ్ళి ఫంక్షన్కి వస్తే అక్కడి నుంచి తీసుకెళ్ళి తనని పాడు చేసి చంపేస్తే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒక్క నాయకుడు మాట్లాడలేదు. అసలు ఇంత దారుణాలు ఎన్ని జరుగుతూ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఒక్కళ్ళు మాట్లాడతలేదు. ఆడపిల్లలకు అండగా ఉంటాని ఉర్రూతలూగిపోయినటువంటి సో కాల్డ్ పవన్ కళ్యాణ్ గారు ఏమైపోయాడో తెలియదు, ఎక్కడున్నాడో తెలియదు, ఎక్కడ ఎవడి మెట్లు కడుగుతున్నాడో ఇప్పటి వరకు మాకు తెలియదు. సనాతన ధర్మం అంటే సింహాచలం కొండపైన రిటైనింగ్ వాల్ అని కూటమి ప్రభుత్వం నిర్మించినటువంటి గోడ కూలి 8 మంది చచ్చిపోతే సనాతని అక్కడికి వెళ్ళాడు. లడ్డూలో కల్తీ జరిగిందో లేదో తెలియకపోయినా వాళ్ళ నాయకుడు ఇస్కో అంటే వెళ్ళిపోతాడు. ఇస్కో అంటే ఎవరినంటారో అర్థం చేసుకోండి మీరే. సో వెళ్ళిపోతాడు. ఇటువంటి పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు? చిన్నపిల్లకి అన్యాయం జరిగి మాట్లాడరా? అనిత గారు ఏం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ అనిత గారు, మేడం ఆడపిల్లల గురించి ఏదో గొంతు చించుకొని మాట్లాడుతూ ఉంటారు కదా అప్పుడప్పుడు. మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు మీ గొంతు చిరిగిపోయి మొత్తం పోయిందా? హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఈ విషయం గురించి మాట్లాడారు. ఎందుకంటే చిన్నారి పైన అగత్యాలు జరగడం ఇది మొదటిసారి కాదు. గత సంవత్సర కాలంలో ఎన్నో జరిగాయి. వాటన్నిటిని ఇలాగే మూసేశారు. కాబట్టి ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే, ఆడబిడ్డల జోలికి ఇంట్లో నుంచి ఒక తల్లి ఆడబిడ్డల్ని రోడ్డు మీద పంపిస్తే క్షేమంగా మాత్రం మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. మేము తన్ని తగలేసే చట్టాలు పట్టుకొస్తాం. ఎవరైనా సరే ఆడబిడ్డల మీద చేయేస్తాం. మీరు ఇది మొదటిసారి కాదు. నేను మీకోసం నాయకులు కూడా ఒకటే చెప్పాను, మీరు మా వాళ్ళకి నిలబడకపోతే నేను ప్రతి నియోజకవర్గం ఉభయ గోదావరి జిల్లాలో నేను దత్తత తీసుకుంటాను, నేనే తిరుగుతాను. అక్కడున్న మేము ఆడపడుచులకి భద్రత కల్పిస్తున్నాం. మీ మీద ఎవరు చెయ్యేసినా గాని, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా గాని చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. ఈ చట్టాలని స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకు అన్ని మూసుకొని కూర్చో అన్న, నువ్వు పీకింది ఏమి లేదు. కానీ అరవడానికి మాత్రం గొంతేసుకొని అరుస్తూ ఉంటావు. జుట్టి గోలుగడ్డ ఇలా ఇదిలించుకుంటే మెడ రుద్దుకుంటా ఉంటావు. పనిలో ఏం లేదు, అంతే కదా? అరవటం మాని మూసుకొని కూర్చో. ఓకే, సో ఇప్పుడు ఆ పాప గురించి మాట్లాడుతూ ఉంటే నాకు కొంతమంది మాట్లాడినటువంటి మాటలు గుర్తొచ్చాయి. ఒకడేమో ఆయన పేరు కీరవాణి అంటారు, కబంధ హస్తాల నుంచి బయటకు వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఏ బంధ హస్తాల్లోకి వెళ్ళింది? అసలు కీరవాణి గురించి ఒక డైరెక్టర్ మాట్లాడుతూ స్కూల్ అమ్మాయిలు కావాలంట మనోడు కీరవాణి పెద్ద ఆ టైప్ అంట. అసలు ఆ మాటలు వింటే నాకు భలే ఆశ్చర్యం వేసింది. యంగ్ గర్ల్స్ కావాలంటాడంట. అంత పెద్ద బాణ పొట్టేసుకొని దున్నపోతులాగా అట్టుంటే యంగ్ గర్ల్స్ కావాలంటాడంట. ఎవరైతే ఆయనకి అమ్మాయిలు సప్లై చేస్తున్నారో వాడితో అంటాడంట. ఇట్లాంటి వాడు వచ్చి కబంధ హస్తాలు కామెడీ షోలు చేస్తాడు మన దగ్గర. పాపం అమ్మాయి చిన్న సింగర్ని సునీత, కీరవాణి, చంద్రబోసు వీళ్ళంతా కలిసి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. చివరికి అమ్మాయి పాటలు పాడను, నేను ఇంకా నా జీవితం ఇంతే, రియాలిటీ షోలకి నేను వెళ్ళను, ఇంత దారుణమా అంటూ మాట్లాడితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీడియోలు రిలీజ్ చేసి పాపం ఆ పిల్ల జీవితాన్ని కూడా పాడు చేశారు. ఆద్య సంథింగ్ ఏదో ఉంటుంది అమెరికా. ఇప్పుడు కబంధ హస్తాలు ఎవడి అని అడగాలనుకుంటున్నాను. కీరవాణి, కబంధ హస్తాలు ఎవడి గవర్నమెంట్ లో ఈ దారుణాలు జరుగుతున్నాయి? ఒకవేళ అప్పుడు కబంధాలు వేస్తే ఇప్పుడేంటి? కాలకోట నాగుల హస్తంలో ఉందా ఆంధ్రప్రదేశ్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాలు అన్నా ఓకే, ఇప్పుడు కాలకోట విషయం చిమ్మే నాగుపాముల చేతుల్లో ఉందా ఆంధ్రప్రదేశ్?
అలా అనుకోవాలా? ఈ లెక్క ప్రకారమే. మరి నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడవు? ఆడపిల్లల బ్రతుకులు అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, మనకు మాత్రం గీతా కృష్ణ గారు చెప్పినట్టు మాత్రం మంచి కావాలి. సిగ్గుండాల దేనికైనా. ఇంకొకడు అంటాడు ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఎరా ఎక్కడున్నారండి మీరు? హీరో గారు చిరంజీవి గారు లేకపోతే ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో సగం మంది హీరోలే ఉండేవాళ్ళు కాదు. ఏదో ఆ కొంప నుంచి వస్తూనే ఉంటారు హీరోలు, వస్తూనే ఉంటారు. అన్ని సర్జరీలు చేసుకొని అంత బాబా ఎంత హీరోలు వస్తూ ఉంటారు. ఇంకా వేరే వాడికి ఛాన్సే లేదు. అందుట్లో వచ్చిన ఒక పూజకు పనికిరాని పుష్పం లాంటి మనోడు, ఈడు కూడా వచ్చి ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అంట. ఇప్పుడు ఎక్కడుందిరా సేఫ్ హ్యాండ్స్? ఏమనాలి సార్? ఇప్పుడు ఎక్కడుంది సేఫ్ హ్యాండ్స్? ఎవరిని అనాలి? ఇప్పటి వరకు స్టాటిస్టిక్స్ తీయండి. గత సంవత్సరంలో ఎన్ని దారుణాలు జరిగినాయి, ఎన్ని దారుణాలకి న్యాయం జరిగింది? మీ మామయ్యే కదా సుగాలి ప్రీతి అన్నాడు. ఏం పీకాడు సుగాలి ప్రీతి కేసులో? ఏం పీకాడు? తప్పిపోయిన 32,000 మందిని తీసుకురామంటే అప్పుడెప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ పెట్టిన కుంకి ఏనుగులు 4 తీసుకొచ్చి వాటి తోకుపుతూ వాళ్ళ కుంకి ఏనుగులు ఇచ్చే క్రమంలో వాళ్ళు ఇచ్చిన ట్రైలు పట్టుకుని అందరికి పూలు అందిస్తున్నాడు మీ మామయ్య. అంతమించి ఏమన్నా చేశారు ఆంధ్రప్రదేశ్లో? ఆయన మార్కు రాజకీయం ఎప్పుడన్నా ఎక్కడన్నా కనిపించిందా? మహా అయితే ఆయన ఫ్రెండ్స్కి ఫిలిం ఛాంబర్లో ఒక యూనియన్లో జాబులు ఇప్పించుకున్నాడు, ఇంకోటికి 1200 ఎకరాల స్థలాన్ని ఇప్పించాడు, అంతే కదా. మళ్ళీ 11,000 తీసుకెళ్ళి అక్కడక్కడ కుంటలు తీశాను, కట్టి గాబులు కట్టాను, నీళ్ళ కోసం అంటాడు. ఎక్కడ కట్టాడు? ఒక్కటికి ఇప్పటి వరకు కూడా బయటకు రాదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీనిపైన కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎక్కడెక్కడ కట్టాడో లిస్ట్ తీయండి, దాన్ని బయటకు తీసుకురండి. అండ్ ఇంకోడు అంటాడు కాపాడటానికి వచ్చాడంట. ఈడే రీసెంట్ గా ఒక డైరెక్టర్ చేసినటువంటి కుళ్ళు కామెడీ అనమాట. వేరేదో ఉంటది. భైరవ మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల అని ఈ మధ్య #బాయ్కాట్ భైరవ మూవీ అనేసి #ట్రెండ్ ట్రెండ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు. ఈ 30వ తారీఖు ఎప్పుడో భైరవ మూవీ రిలీజ్ అవుతుందంట. దాన్ని అటర్ ఫ్లాప్ చేయడానికి ఇటు వైఎస్ఆర్సీపీ ఆంధ్రాలో ఉన్నటువంటి అందరూ, ఇటు తెలంగాణలో ఉన్న అందరూ కూడా సిద్ధపడి ఉన్నారు. ఆ మూవీ ఎలాగో అటర్ ఫ్లాప్ అవుతుంది. అది కూడా డైరెక్ట్ మూవీ ఏం కాదు, ఇది మలయాళ మూవీని తీసుకొని చేశారు. మూవీ బాగానే ఉంటది కానీ మనోడు చేసిన ఓవర్ యాక్షన్ కి మూవీ అటర్ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అండ్ ఈ భైరవం మూవీ డైరెక్టర్ కూడా ఏమంటాడు, కాపాడటానికి వచ్చారు. అంతకుముందు ఎవడరా ఉంది, కాపాడేవాడు కదా. ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళి నోట్లో ఓత్తారు. సిగ్గులేని ఎదవా ప్రజల్లోకి వెళ్ళి నోట్లో ఓత్తారు అన్నా. ఒక్కసారన్నా ప్రజల్లోకి వెళ్ళావా? సామాన్యులకి ఇప్పటి వరకు సంక్షేమం అందిందని అడిగావా? చనిపోయిన చిన్నపిల్లలు అత్యగావించబడి అగాత్యాలు చేయబడి చనిపోయిన చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో లిస్టు తీసావా? నీ బతుకి ఏం తెలుసని కాపాడటానికి వచ్చారని అంటున్నావు. ఇప్పుడు కాపాడటానికి వచ్చారంటే అంత ముందు ఉన్న వాళ్ళు ఎవరు అని సోషల్ మీడియా వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సార్ చెప్పాలి సమాధానం లేదు. విజయ్ కనక మేడల మీ మేడలు కూలిపోతున్నాయి సార్. డైరెక్టర్ అనే పేరుతో టీడీపీ కండవలు కట్టుకున్న కార్యకర్తలు మీరైతే ఎవరైతే ఉన్నారో మీ అందరికి పగిలిపోబోతుంది. మీ సినిమాలు కంపల్సరిగా ఫ్లాప్ చేయబడతాయి. మీరు మాట్లాడిన మాటలు బట్టి సినిమా వేదికల పైన పాలిటిక్స్ మాట్లాడొద్దని చాలాసార్లు చెప్పారు. లైలా మూవీ కావచ్చు, అంతకుముందు గేమ్ చేంజర్ మూవీ. అందరు చెప్తుంది ఈ 2 మూవీస్ కి వచ్చు భారీ డిజాస్టర్స్ లో ఆస్కార్ అవార్డులు ఈ 2టికి వస్తాయి అన్నమాట. సో అర్థమైంది కదా. ఆదిగాడు ఎట్టెళ్ళాడు. వాడు ఆదిగాడు ఎందుకు? హైపర్ ఆదిగాడు వాడు ఉంటాడు, డైపర్ ఆదిగాడు. వాడు ఎట్టెళ్ళాడు? ఎరా ఏదో అన్నావు, కామెడీ చేసేది వాళ్ళ అని నువ్వేరా కామెడీ చేసే కమెడియన్ నువ్వు. ఆ కామెడియన్ నీకు అన్నం పెట్టింది, కామెడీ నేను నిలబెట్టింది. ఆయన కామెడీ చేసే వాళ్ళ గురించి అంత చీప్ గా మాట్లాడే నీకెందుకు రా కామెడీ? ఇప్పుడు వచ్చి మాట్లాడరు ప్రజల్లోకి. 11 అని ఎద్దేవా చేసావు కదా, ఆ 11 తీసుకొచ్చి నోట్లో పెట్టి పడేస్తారు. అర్థమైందా? ఎక్కడ దొరికితే అక్కడ కుమ్ముతారు నాన్న, కుమ్ముతారు. జాగ్రత్తగా ఉండదు. ఆది గడికి ఈ ఎవరైతే కబంద ఆస్తాల గడికి సేఫ్ హ్యాండ్స్ గడికి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు సిగ్గు శరాలుంటే మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు మాట్లాడండి రా. ఆ కనక మేడలు గాడి మేడ అవసరం లేదు. తెలుగులో వాడు చరమగీతం పాడుకున్నట్టే ఆడ డైరెక్షన్ లైఫ్ కి. పార్థాయ ప్రతిబోధితం వేసుకో, నీ గోయి నువ్వే తవ్వుకున్నావురా. సో ఓవరాల్ గా ఈ ఎవడైతే మాట్లాడాడో వీళ్ళందరికీ చెప్తున్నా, మీ చెప్పులు తీసుకొని మీరు కొట్టుకునే రోజు వెరీ సూన్ ఉండబోతుందంటూ చెప్తూ ఉన్నారు సోషల్ మీడియాలో అందరూ కూడా. ఎందుకంటే ఇటువంటి డైలాగులు వేసేటప్పుడు జరగబోయే పరిణామాలను కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి కదా. మీకు అదే జరగబోతుంది, చూస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.